హాయ్ అండి. బాగున్నారా? ముగ్గు మాత్రం నేను ఇన్‌స్టాలో చూసి చక్కగా వేసుకున్నానండి. ఎలా చూసానో అలానే దించేసాననమాట. ఈరోజు ఉగాది. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. మన ఇంటి దగ్గరలోనే ఈ వేప చెట్టు ఉండడం మూల ముందైతే దీని గోరింటాకంట చూసేయండి ఎలా ఉందో. తర్వాత నేను కూడా చూపిస్తాను. ఇది నేను. ఉగాది కదా అని గోరింటాకు పెట్టుకున్నామండి. సరే, ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. పచ్చడిలో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వేప పూత అండి. దగ్గరలోనే ఉండడం మూల చెట్టు పూత తీసుకోవడానికై ఇలా వచ్చామన్నమాట. పూత మొత్తం ఇలా కలెక్ట్ చేసుకుంటున్నాము. వేపకాయలు కాసేసినాయా? ఇలాంటి మాటలన్నీ వినకండి మీరే. అనేది నన్ను కాబట్టి దీనికి అంత నవ్వు వచ్చేసింది. వేస్ట్‌లో కూడా పనికొచ్చేదాన్ని ఏరుకోవడంలో నేనే ఫస్ట్ అండి. పండు బుల్లల కింద ఉపయోగపడతాయని తెచ్చుకున్నాను ఇంటికి. తోరణాలు కూడా కట్టేసుకున్నాం. నేను ఇటువైపు గుమ్మంలో వేసుకున్న ముగ్గు ఇది. దానిని పసుపు కుంకుమతో ఇంకొంచెం లుక్ వచ్చేలాగా డెకరేట్ చేసుకున్నాను. ముగ్గు బాగుంది కదండి. ఇది మాత్రం నేను ఊహించి వేసుకుంది, ఎక్కడా చూడలేదండి. ఓన్గా అలా అలా పెట్టేస్తే ఇంత అందంగా వచ్చిందండి. ఉగాదికి నైవేద్యం పెట్టుకోవడానికి ఒక్కొక్కటిగా తయారు చేసుకుంటున్నాము. కొత్త బియ్యం అండి ఇవి. సగ్గుబియ్యం నానబెట్టి ఇలా పరమాన్నం చేసుకుంటున్నాము. వీటితో పాటు బూరెలు, పానకం, మెయిన్ ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అని చెప్పాను కదండి, అది. ఇవన్నీ చేసుకోవాలి. పరమాన్నం అయితే ఒకటి రెడీ అయిపోయిందండి. దీని తర్వాత పక్కన కుక్కర్లో పప్పు అనమాట. బూరెలు. ఇందులోనే 3 రకాలు బూరెలు, ప్లెయిన్ చిన్ని బూరెలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసిన బూరెలు కూడా ఉంటాయండి పునుకుల్లాగా. ఇంకా కొత్త బెల్లం కోరేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా పానకం కూడా కలుపుకున్నాము. ఈ బెల్లాన్ని ఏంటంటే ఉగాది పచ్చడిలో కలపడానికని కొంచెం ఎక్కువగానే కోరబెట్టుకున్నాను. ఫస్ట్ అయితే రోజువారీ పూజ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకుంటున్నామండి ఇంట్లోని. ఎందుకు అంటే 6:15 నుంచి 8:15 వరకు మంచిది అన్నారు. అందుకని చెప్పి ఈ టైంలో మనం డైలీ ఎలా చేస్తామో అలా పూజ కంప్లీట్ చేసేసి చిన్నగా ప్రసాదం పెట్టేసి మనం చేసిన నైవేద్యాలన్నీ మళ్ళీ పెట్టుకుందామని ఇలా చేస్తున్నామండి. నేను భద్రాచలం నుంచి తెచ్చిన ఫోటో అయితే అక్కడ ఉంది. ఆవు దూడ, కృష్ణయ్య చక్కగా పువ్వులతో డెకరేట్ చేసేసి కంటికి నిండుగా ఉండేలా ఇలా పెట్టుకుంటాము. గాలి అయితే మాకు విపరీతంగా వస్తుంది అండి. ఇలా దారబంధానికి కట్టిన తోరణాలు అవి చూసారండి, మామిడాకులు అవి, ఈ పక్కన చెట్లు మొత్తం ఎగిరిపోయేలా వేస్తుంది గాలి. సరేనండి, ఇక ఇంటి దగ్గరలో అమ్మవారు అన్నాను కదా, ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఆ అమ్మవారిని కూడా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరించి ముగ్గులు వేయాలని ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము. ఇలా పెట్టుకుంటుంటే మేము వెళ్ళేది వచ్చేది ఈ అమ్మవారి మీద నుంచే కాబట్టి ఆవిడ మమ్మల్ని చూస్తుంది, మేము తిరిగి ఆమెను చూస్తున్నాము అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ ఫీలింగ్ బాగుంది కదా అని ఇలా రెడీ చేస్తామన్నమాట అమ్మవారిని పసుపు కుంకుమతోని. ఇప్పుడైతే వచ్చేసామండి ఉగాది పచ్చడి దగ్గరికి. ఇదైతే నా చేతిలో ఎన్ని దెబ్బలు తిందో కర్రతో అన్ని నాట్లు అనమాట దీనికి. జీడి పట్టిన లేత మామిడికాయ అండి ఇది. ఆ మామిడికాయనే పచ్చడిలో వేసుకుంటే టేస్ట్ బాగుండదు. ఇలా చాలా చిన్ని ముక్కలు కోసుకోవాలన్నమాట. ఇవి ఒక గుప్పెడు ముక్కలు కోసుకున్నానండి. లేత కొబ్బరి అయితే బాగుండు, కొంచెం ముదిరి కొంచెం లేతగా ఉన్నట్టుంది, దాన్నే కోసుకుంటున్నాను. దీన్ని కూడా చక్కగా ఇలా చూపిస్తున్నాను కదండి, ఇలా చిన్ని చిన్ని ముక్కలు తీసుకోవాలి. గుప్పెడి కన్నా తక్కువ అనమాట. పచ్చడి కలపడానికి కొత్త చింతపండు, దీనిని ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను ముందే. దాంతో పులుసు తీసేసానండి ముందు. ఆ పులుసులో మనం తీసుకున్నాం కదండి వేపపూత, ఆ వేపపూత అనమాట ఇది. చాలా మంచి స్మెల్తో ఉందండి అసలు.
చేదు కూడా తగలాలి మనకి. అందుకని ఈ పువ్వుల్లో అక్కడక్కడ మొగ్గల్లా ఉన్నాయండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాను. ఇప్పుడు బెల్లం తరిగి పెట్టుకున్నాను కదండి, ఎంత పడుతుందో అంత వేసుకున్నాను. ఉగాది అంటే 7 రుచులతో కలిసిన పచ్చడి కదా. ఇప్పుడు మనకి కారం కావాలి. కారం అంటే కారం ఎండుమిర్చి కాదు, మిరియాలతో ఉన్న కారం మాత్రమే ఈ పచ్చడిలో ఉండాలి అని మిరియాలు ఇంకా ఉప్పు కూడా వేశాను. కాకపోతే అది రికార్డ్ అవ్వలేదు. నా ఉగాది పచ్చడి అయితే ఇలా చేసేసుకున్నానండి. ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి రెడీ చేసేసుకున్నాను. ఈ ఉగాది పచ్చడిని షడ్రుచుల పచ్చడి అని కూడా అంటారండి. ఈ షడ్రుచుల పచ్చడిలో ఎన్ని రకాల రుచులైతే ఉన్నాయో నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరి జీవితాల్లో అన్ని రకాల రుచులను ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దేవుడికి నైవేద్యం పెట్టేసుకుంటానండి. చక్కగా అనుకున్న టైంకి పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. హ్యాపీగా పచ్చడిని కూడా నైవేద్యం పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా చెట్టు దగ్గర పని ఒకటి మిగిలిపోయింది, నైవేద్యాల పని అమ్మవారికి. అక్కడికి వచ్చేసాము. అసలైతే ఉగాది మామూలు రోజుల్లో వచ్చినప్పుడు నైవేద్యాలతో పాటు కోడిని కూడా కోసుకుంటాము. ఈరోజు మంగళవారం వచ్చింది కదండి, మంగళ శుక్ర శని వారాలు తప్ప కనుమ రోజు వస్తే అలా చేస్తాము. ఇప్పుడు ఏదైనా మంచి రోజు చూసుకుని కోసుకుందాము ఆదివారం అని చెప్పి ఓన్లీ నైవేద్యం వరకే పెట్టుకుంటున్నాము. నేను నా నైవేద్యం పనిలో బిజీ ఉన్నానని మా ఇంటికి వంట పనిలో ఇది హెల్ప్ వచ్చిందనమాట. ఇలాంటి పనులు చిన్నపిల్లలు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకి పని అలవాటు అవుతుంది. ఈలోపు మా అమ్మ నాకు ఇంకొక పని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసింది అనమాట. ఒక 4-5 రకాల పళ్ళైతే ఇచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసి నేను చేసిన ఉగాది పచ్చడిలో ఇలా కలుపుతుందండి. అమ్మ చేసే ఉగాది పచ్చడి ఇలా ఉంటుంది. ఈ సంవత్సరం నేను మీకు ముందు చూపించాను చూడండి ఆ పచ్చడి. అసలైతే ఉగాది పచ్చడి అంటే ఇది శాస్త్రీయోపేతంగా చేస్తారు అని చెప్పడానికి నేను చేశాను. ఇంకొంచెం ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసి అమ్మ దీన్ని నాకు ఎలా ఉందంటే సమ్మర్లో మనం ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాం కదండి, అలా ఫ్రూట్ సలాడ్లా అనిపించింది. చింతపండు పులుసుకి బదులు మనం పాలని కలుపుతాం. అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తుందండి. కానీ నేను చేస్తాను ఈ సంవత్సరం అని ముందు మీకు చూపించిన విధంగా అసలు పచ్చడి అంటే ఇది అని చేసి చూపించాను అనమాట. ఇది కూడా బాగుంది, చక్కగా అక్కడక్కడ ఫ్రూట్స్ తగులుతూ. నా ఉగాది అయితే ఇలా సింపుల్గా ఇంటి దగ్గర నేను చేసిన ఉగాది పచ్చడితో ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. నా ఈ సింపుల్ సెలబ్రేషన్ అండ్ నేను చేసిన ఉగాది పచ్చడి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్ అండ్ షేర్ వల్ల వీడియో అనేది మరింత ఎక్కువ మంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.